నంబర్ 1 మనం ఉండాలి, నంబర్ 2 బీఆర్ఎస్ ఉండాలి, నంబర్ 3 బీజేపీ ఉండాలి. బీఆర్ఎస్ మీద 20,000 ఓట్ల మెజార్టీ ఉండాలి. ఇది మీకు ఛాలెంజ్. ఇదిగా మదనాడు ఉన్నాడు, రాజారెడ్డి ఉన్నాడు, అంజయ్ గౌడ్ ఉన్నాడు, సుభాష్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్య నాయకులు మీరు అందరు కూడా ఉన్నారు. ఏమంటారు? యాభై ఇస్తే గిఫ్టే కదా. నిజంగా మీరు బీఆర్ఎస్ మీద 50,000 ఇస్తే మీరు ఏది కావాలంటే నరసాపురంలో నేను దగ్గరుండి చేపిస్తాను. మీరు ఏదంటే చేపిస్తా. విన్నారా? చూద్దాం, మీకు అది కూడా చూద్దాం. మీకు అమ్మా వినండి, 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 వినండి అమ్మా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మొన్న వచ్చి 3-4 నెలలు అయిందమ్మా. వాళ్ళు 10 ఏళ్ళలో డబుల్ బెడ్రూమ్ ఇస్తారని మీకు మోసం చేసిరా లేదా? చేసిరా? కాంగ్రెస్ ఏమన్నది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు ప్లాట్ ఉంటే 5 లక్షలు, ఎస్సీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పినాం. కాబట్టి పావుల వడ్డీ అమ్మా, మొన్ననే మాకు పెళ్లి చేసిరు. మీరు అప్పుడే పిల్లలు పుడతలేరంటే ఎట్లా? 3 నెలల ముచ్చడిగా 3 నిద్రలు చేస్తుంది. అవునా కాదా? జర టైం ఇవ్వండి. ఏమ్మా, అన్నీ వస్తాయి తల్లి. మీ పావులా వడ్డీ వస్తుంది, ఇల్లు జాగాలు వస్తాయి, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు 6 లక్షలు వస్తాయి. మీకే డైరెక్ట్ ఇస్తారు తల్లి, వస్తాయి. నేను చెప్తున్నా కదమ్మా. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది, మీ హామీ నిలబడుతుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. నర్సాపూర్ నియోజకవర్గంలో మా వాళ్ళైతే 50,000 అంటారు. మెజార్టీ బీఆర్ఎస్ మీద 20,000, 30,000, 50,000 మెజార్టీ ఇవ్వాలని మీ అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.